తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, పోలీస్ మీద ఉంది. కానీ మెయిన్ ఏంటంటే ఇక్కడ జరిగినది ఒకటి, నిన్న బుక్ చేసిన కేసెస్ ఒక సెక్షన్స్ ఒకటి, మళ్ళీ దాని తర్వాత బాధ్యతలు విస్మరించుకొని కొంత పోలీస్ కూడా ప్రవర్తించింది అన్నది కూడా మరొకటి. అండ్ పోలీస్ వైఫల్యాన్ని కూడా మళ్ళీ అల్లు అర్జున్ మీద తిప్పికొట్టే విధంగా ఆయన మీద చూపించడం అనేది మరొకటి. మరి ఇది ప్రభుత్వ వ్యక్తిగత కక్షలా, లేదంటే కనుక సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేసిండ్రా ప్రభుత్వం అనేది ఇంకొక కోణం. యాక్సిడెంట్స్ ఆర్ ఇన్సిడెంట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఎండ్ ఆఫ్ ద డే నిన్న జరిగింది మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సర్కమ్స్టాన్సెస్ సిచ్యువేషన్స్ అన్నింటిని కూడా కుదిపేసింది అనేది మాత్రము మనకు క్లియర్ కట్ గా అర్థమవుతా ఉన్నది. సో టెక్నికల్ గా ఆలోచించితే అల్లు అర్జున్ ఎప్పుడైతే సినిమాకి వెళ్లే ప్రాసెస్ లా సినిమాకి వెళ్ళినప్పుడు మాప్ జమ అవుతుంది కాబట్టి పోలీస్ యొక్క సినిమా ఆర్గనైజ్ చేస్తున్నది సినిమా థియేటర్ వాళ్ళ యాజమాన్యం యొక్క ప్రైమరీ కన్సర్న్ ఏంది, వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉండే. కానీ పర్మిషన్ అప్లై చేసినప్పటికీ పోలీస్ వాళ్ళు పర్మిషన్ నిరాకరించినట్లుగా ఎట్లయితే లేదు. కానీ మొత్తానికైతే పోలీస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడమే కాక అక్కడ ప్రాపర్ ప్రొటెక్షన్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయలేదు. దానివల్ల తొక్కిసలాట జరిగింది, ఒక ప్రాణము పోయింది. ప్రాణం పోవడానికి ఇటువంటి సిచ్యువేషన్ తావు తీసిందని చెప్పేసి అనుకోవచ్చు. కానీ దాంట్లో అల్లు అర్జున్ పాత్ర ఎంత మట్టుకున్నది అన్నది ఇక్కడ ప్రైమరీ ఆబ్జెక్టివ్. నిన్న పొద్దున్న నుంచి సాయంకాలం, అంటే మధ్యాహ్నం నుంచి సాయంకాలం దాకా ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కొనసాగినప్పటికీ హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో, హైకోర్టు కాబట్టి ఆ తీర్పును మనం స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. అల్లు అర్జున్ కి అసలు ఏం సంబంధం? తనొక ఇండివిజువల్ గా తనొక రైట్, తన సినిమాకి వెళ్ళొచ్చు, తన ఫ్యామిలీ, తన ప్రైవేట్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఉంటుంది కాబట్టి ఆయన వెళ్ళిన తర్వాత వస్తున్నాడు అన్న ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు కాబట్టి పోలీస్ ప్రాపర్ ప్రొటెక్షన్ ఇవ్వకపోవడం కూడా ఒక పోలీసు యొక్క వైఫల్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే ఏ సెక్షన్స్ అయితే అందులో పెట్టినారో ఆ సెక్షన్స్ ప్రాపర్ సెక్షన్స్ కాదని చెప్పి అల్లు అర్జున్ తరఫు నుంచి న్యాయవాదులు కోర్టును ఆశ్రయించిన తర్వాత కోర్టుకు వీళ్ళు తెలియజేయడము, ఏదైతే 105 కానీ 118 సెక్షన్స్ ఏదైతే కల్పబుల్ హోమిసైడ్ కానీ లేదంటే కనుక గ్రేవియస్ హర్ట్స్ జరిగినాయి, దానికి బాధ్యత వహించాల్సింది అల్లు అర్జున్ అని చెప్పేసి అల్లు అర్జున్ మీద ఎఫ్ఐఆర్ పెట్టడం అది కరెక్ట్ కాదని చెప్పి దాన్ని స్క్రాచ్ అడగడం జరిగింది. దాన్ని నిరాకరిస్తూ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఇది ఓకే ఉదయకాంత్ గారు. రైట్, మనతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి సంతోష్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సంతోష్ గారు, మీ దగ్గరకు వస్తాను నేను మళ్ళీ. డాక్టర్ లింగం యాదవ్ గారు, నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం మీద, రేవంత్ సర్కార్ మీద చాలా మంది విమర్శలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ విమర్శలు ఏంటి, అనుమానాలు ఏంటి అనేది మీకు కూడా ఇప్పటికే తెలిసే ఉంటుంది. ఏంటి అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి కొంతమంది సీఎం ఈగోకు పోతున్నారు, ఈగో వల్ల ఈ అరెస్ట్ జరిగిందని కొంతమంది అంటుంటే, లేదు వెనకుండి ఎవరో రేవంత్ నడిపిస్తున్నారు, వారు ఇదంతా చేశారు అనేది మరికొంతమంది విమర్శ. ఒప్పుకుంటారా? లింగం యాదవ్ గారు, మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు.